వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా సారథి, అయ్యా, మొన్న మీ ఊళ్ళో కనిపించకుండా పోయిన లెక్కల మాస్టారు రుద్రబాబు వాళ్ళ సొంత అన్నయ్య అని చెప్పగానే పశుపతి ఒక్కసారే నిర్ఘాంతపోయి రుద్రవైపే చూస్తూ, నువ్వు చెప్పేది నిజమా అంటాడు. నిజమయ్యా, ఆయన ఏమైపోయారో తెలుసుకోవడం కోసమే ఈ ఊళ్ళో ఉంటున్నాం. ఆయన గురించి చిన్న ఆచూకీ తెలిసినా వెంటనే ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోతాం అని అమాయకంగా తలాడిస్తాడు సారథి. చనిపోయిన వాణ్ణి వెతకడానికి వచ్చారన్నమాట అంటాడు పంటిని బిగించి పశుపతి. మా అన్నయ్య చనిపోయాడని మీరెలా నిర్ధారిస్తారు? మీరు గాని చంపించారా ఏంటి అంటాడు రుద్ర కాస్త కోపంగా చూస్తూ. ఆ మాటతో పశుపతి ఒక్కసారే మౌనంగా ఉండిపోతాడు. పశుపతి నుదిటి నుండి చెమట బొట్లు కారుతున్నాయి. మా అన్నయ్యను మీరు చంపించారా అని అడగగానే మీకు చెమటలెందుకు పడుతున్నాయి పశుపతి గారు అంటాడు రుద్ర సూటిగా చూస్తూ. సారథి, మంచి వయసులో ఉన్నానన్న పొగరుతో కాబోలు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు మీ సారు. నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఎదురయ్యే పరిస్థితుల గురించి కూడా కాస్త చెప్పు అని కళ్ళెర్ర చేస్తాడు పశుపతి. పదర భద్రాద్రి అంటూ ఆవేశంగా కారు ఎక్కేస్తాడు. భద్రాద్రి కూడా కారెక్కి వెంటనే కార్ స్టార్ట్ చేసేస్తాడు. వీళ్ళు ముగ్గురు కూడా కార్ కాస్త దూరం వెళ్లే వరకు అలానే చూస్తూ నిలబడ్డారు. పశుపతి కూడా కోపంతో రగిలిపోతూ కార్ అద్దంలోంచి వీళ్లను గమనిస్తూ వెళుతున్నాడు. అలా పశుపతి వాళ్ళ కారు కాస్త దూరం వెళ్ళిపోయిన వెంటనే, రుద్రబాబు, నీ తీరు మార్చుకో. ఇలానే ఉంటే మీ అన్నయ్య దొరకడం కాదు కదా, నిన్ను కాపాడడానికి ఎవరు ఉండరు అని సారథి ఆవేశంగా మాట్లాడతాడు. ఒక పోలీస్ అయ్యుండి కూడా వాడికి భయపడతారేంటండి? మా అన్నయ్యను మీరే చంపించారా అన్నప్పుడు వాడి ముఖంలో భయం చూసారా అంటాడు రుద్ర కూడా విముఖతగా. ఏ ఆధారాలు లేకుండా నిర్ణయం తీసుకోకూడదు అంతే ఆవేశంగా సమాధానమిస్తాడు సారథి. అవును రుద్ర, కాస్త సారథి గారు చెప్పినట్లు వింటే మంచిదేమో అని రాధాకృష్ణ కూడా చెప్పేసరికి, ఆధారాలు కావాలంటే అనుమానితులను ఇంటరాగేట్ చేయాలని మర్చిపోయారా? బాబు, నీకో దండం. నువ్వు మీ అన్నయ్య దొరికే వరకు ఈ ఊళ్ళో ఉండేలా లేవు. ఈ ఊళ్ళో వాడికి ఎదురుగా నుంచునే ఎవ్వరూ మాట్లాడరు. అటువంటిది వాణ్ణి రెచ్చగొట్టి వదిలేశావు. ఇప్పుడు వాడేం చేస్తాడో అని గుండె దడదడలాడుతుంది అంటాడు సారథి నిస్సత్తువగా. మీరేం భయపడకండి, పదండి, ముందు ఆ దెయ్యం సంగతి చూద్దాం. తర్వాత ఈ రాక్షసుడి భరతం పడతాను. వాడేంటో నాకు చూపిస్తానన్నాడు కదా సారథి గారు. ఇప్పుడు చెబుతున్నాను, మా అన్నయ్యను వీడే ఏదైనా చేశాడని ఒక్క ఆధారం దొరికినా వీడికి నేనేంటో చూపిస్తాను అని ధీమాగా బండెక్కి, ఎక్కండి అంటాడు గంభీరంగా. అలా హుషారుగా బుట్టాయగూడెం అడవులకు బయలుదేరిన ముగ్గురికి పశుపతి ఎదురు అస్సలు కలిసి రాలేదు. సమయం మధ్యాహ్నం 2 గంటలు. అలా నెమ్మదిగా అడవిలో ప్రయాణిస్తున్నారు. ఇంతలో రాధాకృష్ణ, ఇంక దగ్గరికి వచ్చేసినట్లున్నాం రుద్ర అంటాడు. ఆ గుడి ఎక్కడో మీకు తెలుసా అంటాడు రుద్ర అటూ ఇటూ చూస్తూ. ఏమో రుద్ర, ఇందాకటిలా ఎవరినైనా అడగడమే అంటాడు రాధాకృష్ణ కూడా. మీ భ్రమ కాకపోతే ఈ కారడవిలో ఎవరుంటారండి అని ముందుకు చూస్తూ నడుపుతున్నాడు రుద్ర. ఇంతలో అడవిలోంచి ఎవరో ఒక వ్యక్తి, దొరా, ఆగండి దొరా అని ఆ చెట్లను తప్పించుకుంటూ వీళ్ల వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ పిలుపు విని ముగ్గురు పక్కకు చూస్తారు. వచ్చే వ్యక్తి చూడడానికి కోయదొరలా ఉన్నాడు. దొరా, ఆగండి ఆగండి అని మళ్ళీ చేత్తో సైగ చేస్తూ రావడం చూసి, రాధాకృష్ణ గారు, మన గురించే వస్తున్నాడా అంటాడు రుద్ర. ఏమో రుద్ర, నాకు మాత్రం ఏం తెలుసు, కానీ మన గురించేనేమో అనిపిస్తుంది
అంటాడు రాధాకృష్ణ కూడా అయోమయంగానే. ఇంతలో సారథి, ఇప్పటి వరకు ఎవరూ లేరనుకుని బాధపడ్డాం కదా రాధాకృష్ణ, ఒక మనిషి దొరికాడు. వీడికి ఆ గుడి ఎక్కడుందో తెలిసే ఉంటుంది, అడిగి చూద్దాం, రానివ్వండి అంటాడు సారథి. ముగ్గురు ఆ కోయదొర కోసం ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ ముందుకు వంగి, ఈ ఏలలో అడవిలో ఏడికి పోతున్నారు దొరా అని అడుగుతాడు. కాళికాదేవి గుడి దగ్గరకు పోతున్నాం. ఆ పూజారి గారిని కలవాలి. ఆ గుడి ఎక్కడో నీకు తెలిసేంటి అంటాడు సారథి. ఆ గుడికా? మీరు దారి తప్పిపోనట్టున్నారు దొరా. కాళికాదేవి గుడి ఇటు కాదు, వెనక్కి పోండి. బొట్టాయగూడెం వాగుకు కుడిపక్కకు పోండి. కంగారుగా చేతిని వెనక్కు తిప్పి చూపిస్తాడు. ముగ్గురు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇంతలో రాధాకృష్ణ, అదేంటి అక్కడ ఒక ఆమె ఎడమ పక్కకు పొమ్మంది అంటాడు. ఈ అడవిలో కనిపించే వాళ్ళందరి మాట నమ్మకండి దొరో, సానా ప్రమాదం అంటాడు నెమ్మదిగా. ముగ్గురు మళ్ళీ అయోమయంగా చూస్తున్నారు. అవును దొరా, ఈ అడవిలో మిట్ట మధ్యాహ్నం మసలే జీవులు మనుషులో కాదో ఆ దేవుడికే ఎరుక. నమ్మారో మీరు ఈ అడవి దాటి బయటకు పోలేరు దొరా. అయితే నిన్ను మాత్రం ఎలా నమ్మమంటావు అంటాడు రుద్ర అనుమానంగా చూస్తూ. నమ్మితే నీ సంకల్పం నెరవేరుతుంది, నమ్మలేదో ఈ అడవే మీకు పద్మవ్యూహమై మిమ్మల్ని బలి తీసుకుంటుంది అంటాడు. వెంటనే రాధాకృష్ణ కూడా, రుద్ర, ఎందుకో ఈ కోయదొర మాటలు నమ్మడం మంచిదేమో అనిపిస్తుంది, వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు. ఆ ఆడమనిషి చెప్పింది నిజమెందుకు కాకూడదు? మళ్ళీ అనుమానంగా కోయదొరనే చూస్తూ అడుగుతాడు రుద్ర. అయ్యా మహాప్రభో, నీ పోలీసు బుద్ధి అన్ని చోట్ల చూపించడం మంచిది కాదు నాయనా అంటాడు సారథి చిన్నపాటి ఏడుపుతో. నాకు కూడా ఆ వాగుకు ఈ పక్కకు తిరిగినప్పటి నుంచి ఈ అడవంతా ఏదో తేడాగా అనిపిస్తుంది రుద్ర. ఆ తేడా మాత్రం తప్పనిసరిగా మంచిది కాదనిపిస్తుంది అని ఖచ్చితంగా చెప్పేస్తాడు సారథి. సరే, మీరిద్దరూ ఇతన్నే నమ్మితే నేను మాత్రం ఏం చేస్తాను అని బండి తిప్పడానికి కూడా వీలు లేని ఆ చోటులో నెమ్మదిగా ఆ చెట్ల మధ్యలోంచి బండిని వెనక్కి తిప్పుతున్నాడు రుద్ర. అక్కడ పశుపతి బంగ్లాలో రుద్రపై తట్టుకోలేనంత కోపంతో రగిలిపోతూ ఇంటికి వెళతాడు పశుపతి. వెళుతూనే, భద్రాద్రి, యాదయ్యను ఆలస్యం చేయకుండా క్షణాల్లో రమ్మని చెప్పు అంటూ ఆవేశంగా బంగ్లాలోకి వెళ్ళిపోతాడు. భద్రాద్రి పశుపతి చెప్పినట్లే యాదయ్య ఇంటికి వెళ్ళి నిమిషాల్లోనే యాదయ్యను తీసుకొచ్చేస్తాడు. బంగ్లాలోకి అడుగుపెట్టిన యాదయ్య చేతులు కట్టుకుని చూస్తున్నాడు. ఇంతలో మెట్లు దిగుతూ హాలులోకి వస్తున్న పశుపతి భార్య నీలమణి యాదయ్యను చూస్తుంది. ఏరా, ఈరోజు మీ అయ్యగారేంటి చాలా కోపంగా ఉన్నారు? ఎవరైనా ఆయన మాటకు ఎదురు చెప్పారా? హుందాగా అంటూ కిందకు దిగుతుంది. యాదయ్య నీలమణిని చూసిన వెంటనే తలదించుకుని చేతులు కట్టుకుని, ఏమో అమ్మగారు, అయ్యగారు కబురు పెట్టారంటే ఇప్పుడే వచ్చాను అని సమాధానమిస్తాడు. అయ్యగారు నీకోసం పెరట్లో ఎదురు చూస్తున్నారు, వెళ్ళు. ఆయన ఏ విషయం చెప్పడానికి నిన్ను పిలిచారో వచ్చి నాకు చెప్పు, పో అని గంభీరంగా చెబుతుంది. యాదయ్య తలదించుకునే, సరే అమ్మగారు అని తలాడించి పెరట్లోకి వెళ్ళిపోతాడు. యాదయ్య వెళ్ళేసరికి పశుపతి కత్తితో మామిడి చెట్టును బలంగా కొడుతున్నాడు. పశుపతి అలా చేస్తున్నాడంటే ఎవరినో చంపించాలనుకుంటున్నాడని అర్థం. అది తెలిసిన యాదయ్య, ఎవరిని చంపాలయ్య గారు అని క్రూరంగా చూస్తూ అడుగుతాడు. యాదయ్య మాట విన్న వెంటనే కత్తిని బలంగా మామిడి చెట్టుకు గుచ్చి నుదుటు నుండి కారుతున్న చెమటను చేత్తో విసిరేసి, ఊళ్ళో మనకు తెలియకుండా నలుగురు తిష్ట వేశారా, వాళ్ళు వెంకటపతి షెడ్డులో ఉంటున్నారంట, వాళ్ళందరినీ రాత్రికి లేపేయి
అని నులక మంచంపై ఉన్న టవల్ తీసుకుని తుడుచుకుంటూ చాలా సులువుగా చెప్పేస్తాడు. సరేనయ్యా, ఈ రాత్రికే లేపేస్తాను. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.